హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానార్థమై యోబు గ్రంథము. ఈరోజు వాక్య ధ్యానార్థమై యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము మనం ఒకసారి చదివితే, విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. అక్కడ ఆగిపోండి. విజ్ఞానం కలిగిన మనుష్యులారా నా మాట ఆలకించుడి. ఇక్కడ దేవుడు మొట్టమొదటిగా ఏం ప్రారంభిస్తున్నారంటే, అనగా ఇక్కడ ఏలీహు అనే ఒక వ్యక్తి యోబుకు తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చే వ్యక్తిగా ఉంటున్నాడు. అయ్యా, ప్రతి ఒక్కరూ జ్ఞానముగా ఆలోచించదగిన వారులారా నా మాట ఆలకించు. ఎందుకంటే మూర్ఖులకు నువ్వు ఏ దేవుని మాట చెప్పినా వాళ్ళు వినరు, వ్యర్థము, తిరిగి వారు మనతో వాదించేవారిగా ఉంటారు. ఇప్పుడు దేవుని లేఖనాలు, దేవుని మాటలు తెలియజేసేటప్పుడు అది వినడానికి కూడా జ్ఞానం కావాలి. ఏం కావాలమ్మా? వినడానికి కూడా జ్ఞానం కావాలి. జ్ఞానం లేకుండా మనం ఎన్ని మాటలు చెప్పినా ఇది నా గురించే మాట్లాడారు అనుకుంటారు, కానీ ఇది దేవుని మాటలు అనే సంగతిని ఎవరు గ్రహించలేని వారిగా ఉంటారు. నేను తెల్లారుజామున కూడా ఉదయకాల సమయంలో దేవుని అడుగుతాను, రాత్రి పడుకుంటూ కూడా దేవుని అడుగుతాను, రేపు నువ్వేం మాట్లాడబోతావు? నేనేం ప్రిపేర్ కాలేదు. రేపు నువ్వు ఏం మాట్లాడబోతావు? నువ్వు మాట్లాడు, నా మాట్లాడదు. ఈ సంఘానికి నీ మాటలు చాలా అవసరం ఉంది కనుక నువ్వు మాట్లాడు. కనుక మనం వినడానికి కూడా మనకు జ్ఞానం కావాలి, గ్రహించడానికి కూడా జ్ఞానము కావాలి. ఈ లోకంలో దేవుడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంది. దేవుడు అంటే ఒక్కొక్కరికి మీకు అభిప్రాయం ఉందా? దేవుడు అంటే ఏ అభిప్రాయం? దేవుడు అంటే మామూలుగా జనరల్గా ఏం అభిప్రాయం ఉంది? దేవుడు అంటే నీకేం అభిప్రాయం ఉంది? ప్రేమించేవాడు. నీకమ్మా? క్షమించేవాడు. మీకమ్మా? గద్దించేవాడు, తోడేవాడు. ఇలా దేవుడు అంటే ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ అందరూ దేవుని విషయంలోకి వచ్చేసరికి, అనగా వారి కష్ట సమయాల్లో, వారి దుఃఖ సమయాలకు వచ్చేసరికి ఆయన ఒక కఠిన హృదయుడని, ఆయన మమ్మల్ని చూడలేని వాడని, ఆయన మమ్మల్ని విడిచిపెట్టేవాడని, అసలు దేవుడే లేడని, నువ్వుంటే మా బతుకులు ఎందుకు ఇలా అవుతాయని, ఇలా దేవుడి గురించి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అవునా కదా? ఏం దేవుడి పో, నేను నమ్ముకొని నా బతుకంతా నాశనమైంది. ఏం పిలిచినావులే, పిలిచి మమ్మల్ని ఏమి ఎలగవెచ్చినావులే అని దేవుణ్ణి మనము చాలా చాలా అన్యాయంగా మాట్లాడతాం. సంతోషంలో దేవుని స్తుతించే వారి కంటే దుఃఖంలో యోబులాంటి వాళ్ళు కావాలి మనకి. ఈరోజు మనం యోబులాగా మారాలి. ఈరోజు సంతోషంలో దేవుని ఎవరైనా స్తుతిస్తాడు. నీకు ఒక ₹1,00,00,000 వచ్చాయి, రాజాది రాజా రవి కోటి తేజ, ₹1,00,00,000 నాకు ఇచ్చినావా నా యేసయ్యా. అదే నీ ₹1,00,00,000. నువ్వేమి దేవుడివి, నా బ్రతుకు నాశనం చేసినావు, నా జీవితం అంతా సర్వనాశనం అయిపోయిందయ్యా అంటే భిన్న అభిప్రాయాలు. ఈరోజు ఎవరైనా సరే సంతోషంలో దేవుని స్తుతించేవారు దేవునికి అవసరం లేదు. సంతోషంలో దేవుని స్తుతించేవారు దేవునికి అవసరం లేదు. ఎవరైనా స్తుతిస్తారు సంతోషంలో. కానీ నీ కష్ట సమయంలో, నువ్వు దుఃఖ సమయంలో, నీ బాధ సమయంలో, నీ వేదన సమయంలో నువ్వు దేవుని స్తుతించేవాడిగా ఉంటావు. చూసారా? అదే దేవుడు ఇష్టపడతాడు, అదే దేవుడు కోరుకుంటాడు, అదే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే మరువైనా, గుండెలే పగిలినా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే అబ్బా స్తుతి కలుగుగాక. ఎలాంటి ఆత్మీయ జీవితం ఉండాలి. ఇదో మన జీవితంలో ఏదైనా మనం కోల్పోతే
దేవుణ్ణి తిట్టకుండా తిట్టే వాళ్ళు ఉన్నారు కదా. ఈరోజు దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వకుంటే, నువ్వు ఎందుకు మమ్మల్ని పుట్టించావు, నువ్వు ఎందుకు మమ్మల్ని ఎన్నుకున్నావు, అసలు నీకెందుకు మేము క్రైస్తవులుగా ఉండాలా అని దేవుణ్ణి ఎంతో మంది దూషించే వారిగా ఉంటారు. ఇంకా కొంతమంది దేవుడే లేడు అసలు, దేవుడే లేడు అసలు అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. కానీ వాట్ ద బైబిల్ సేస్, బైబిల్ ఏం తెలియజేస్తాం? మొట్టమొదటిగా దేవుడి గురించి నీకు తెలియాలంటే, దేవుని యొక్క నిజ స్వరూపం నీకు తెలియాలంటే, యూ షుడ్ గెట్ నాలెడ్జ్. దేవుడి గురించే పరిజ్ఞానం నువ్వు తెలుసుకోవాలంటే, వాట్ ఈస్ ద గాడ్, అసలు దేవుడు ఎవరు నువ్వు తెలుసుకోవాలంటే, దేవుడు ఎలాంటి వాడు అని నువ్వు తెలుసుకోవాలంటే, మొట్టమొదటిగా నీకు జ్ఞానం కావాలి. ఏం కావాలమ్మా? జ్ఞానం కావాలి. ఒక ఇద్దరు భార్య భర్తలు ఉంటే, భర్త అంటున్నాడు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకెళ్ళాడు. భార్య అంటుంది ఇంకా దేవుణ్ణి పట్టుకున్నావా, ఆయన్ని దూషించి ఆయన 4 మాటలు తిట్టేసి చచ్చిపో, దరిద్రం పోతుంది. ఏమవుతుందంట? దరిద్రం పోతుంది. కానీ ఆ దేవుడి గురించి తెలుసుకోవాలంటే జ్ఞానం మనకు చాలా అవసరం. ఈరోజు మన జీవితంలో ఏదైనా మనం కోల్పోయాం అనుకోండి, ఏమంటావు? ఏమడా అసలు మనుషుల గురించి ఏమవసరం, అంతా నువ్వే చేసినావు, నా జీవితాన్ని సర్వనాశనం చేసావు. ఆయన తిరిగి చూస్తుంటాడు, ఎవరినట్టుంది ఈమె. పైనుంచి దేవుడు ఏసై ఏమంటాడు, ఇటు తిరిగి చూసుకుంటాడు, ఎవరంటుంది, నువ్వే ఇనిపించగలిగే, నువ్వు పేరు పెట్టి చెప్పాలా ఏసయ్యా, నీ వల్లే నా జీవితం నాశనం. నువ్వు ఆశీర్వాదం ఇస్తే ఆ పక్కింటి నన్ను దూషించారు కదా, ఆ పక్కింటి నన్ను ఏది చూపించారు కదా. నువ్వు ఆశీర్వదిస్తే నా భర్త అవమానపడడు కదా, నువ్వు నాకు చైన్ ఇస్తే నేను అవమానపడను కదా ఫంక్షన్లలో. ఆయన ఇంటికి దిగి చూస్తాడు, ఇది ఎక్కడ అన్యాయం రా. భర్త కొట్టాడనుకోండి భార్యల్ని, ఇమీడియట్గా భార్యలు ఏం చేస్తారు తెలుసా? ఆ భర్త కొట్టేసి వెళ్ళిపోయాడు అనుకో, ఆకాశం వైపు కళ్ళెత్తారు, ఇట్టోడు ఎందుకు ఇచ్చినావు ప్రభా. భర్తతో సంతోషంగా గడిపేటప్పుడు ఇట్టోడు నాకు ఎందుకు ఇచ్చావు ప్రభా అన్నాడు. ఆ భర్త కొట్టినప్పుడు ఏం చేస్తారు, ఇట్టోడు ఎందుకు ఇచ్చావు ప్రభా, అతను లేకుండా పోడుగా అంటారు, ఇటు భూమి మీద లేకుండా పోడుగా అంటారు. ఓయమ్మ, ఆయన ఆమెనంటే ఇంకా సచ్చింది కూడా, ఆయన అన్నాడు, ఆయన అంటే అన్నట్టు. అంటే ఏం జరుగుతాం? నిజంగా మనకు దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఎవరికి ఏంటో తెలియదు, ఆయన ప్రేమ ఏంటో తెలియదు, ఆయన కార్యాలు ఏంటో తెలియదు, ఆయన నడవడికి ఏంటో మనకు తెలియక భిన్న అభిప్రాయాలు కలిగి మన కష్ట సమయాల్లో, మన దుఃఖ సమయాల్లో దేవుణ్ణి పదే 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 మనం దూషిస్తూనే ఉన్నాం. కానీ దేవుని గురించి తెలుసుకోవాలంటే వీ షుడ్ హ్యావ్ ఏ గుడ్ నాలెడ్జ్. ఒక మంచి జ్ఞానం మనకు ఉన్నప్పుడే దేవుడి కార్యాన్ని మనం గ్రహించగలము. యోబు దేవుడి కార్యాన్ని గ్రహించగలిగాడు. తన ఎలాంటి స్థితి తెలుసా? ఈరోజు చిన్న వీడియోని ఇప్పుడు మన శ్రీరథ సిస్టర్ ఉంది, అదస్సా ఉంది, మన కళ్ళ ముందు తిరుగుతుంది. సడన్గా ఆమెకి ఏమన్నా అయిపోయింది అనుకోండి, ఏమైనా అయిపోయింది లేదా మంచాల సంథింగ్ ఏదైనా జరిగింది అనుకోండి, పరిస్థితి, ఆ తల్లి పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా? అమ్మా మందిరానికి రా అమ్మా, ఏం దేవుడు నా కూతుర్ని ఇచ్చినాడు, బాగా ఇంట్లో తిరిగేది, టపక్కన ఆయన తీసేసుకున్నాడు, ఏం దేవుడు పో అంటాడు. 10 మంది పిల్లలండి. ఎంతమంది? 10 మంది పిల్లలు. నలా గుడ్డలాగా ఉండే పిల్లలు, అట్ట ఉండే పిల్లలు కాదు, నలాగా గుడ్డలాగా ఉండే పిల్లలు. 10 మంది పిల్లలు, వారి సంతానం, భయంకరమైన ఆస్తి. ఈరోజు మనకి ఏదైనా ఆస్తి పోయిందంటే పరిస్థితి ఏంటి? ఇంకా ఎట్లుంటాము, చచ్చిపోతాం. ముందే ఒకటే ఒక మాట, ఊరేసుకొని చచ్చిపోతాం. అదే బల బ్లాక్మెయిల్ చేస్తారు ఆయన, చచ్చిపోతాం, నన్ను చంపి, నాలాంటి నన్ను చంపి, ముందు నన్ను చంపి, నన్ను చంపి, నన్ను చంపి. 10 మంది పిల్లలు పోతే, ఆస్తులన్నీ పోతే, శరీరం పోతే, శరీరంతో కుళ్ళిపోతే, అంటే హార్ట్ అని అడిగితే, అలాంటి హార్ట్ని ఒక మ్యూజియంలో దాచిపెట్టారు అని అడిగితే, యోబు లాంటి ఆ హృదయాన్ని, అది దాచిపెట్టవలసిన హృదయం. ఏం గుండెగా వాడిదంటారు చూసినావా? ఏం గుండె అయినది. 10 మంది పిల్లలు కళ్ళ ముందు చచ్చిపోయినా, ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, శరీరం పోయినా,
యెహోవా స్తుతించబడాలి, యెహోవా కీర్తించబడాలి, యెహోవా ఆరాధించబడాలి, యెహోవా మహిమపరచబడాలి, ఆయనకే మహిమ కలగాలి. బా, ఇది కదా క్రైస్తవుడు అంటే, ఈయన కదా క్రైస్తవుడు అంటే దేవుని గురించిన ఇక్కడ గొప్ప విషయం ఏంటి తెలుసా? హీ హ్యాడ్ ఎ గుడ్ నాలెడ్జ్ అబౌట్ గాడ్. దేవుడి గురించిన జ్ఞానం అతనికి తెలుసు కనుకనే తాను ఒక మంచిగా స్టెబిలిటీగా ఉండగలిగాడు, కదల్చబడలేదు, స్థిరత్వం ఉండదు. ఎందుకు? దేవుడి గురించిన జ్ఞానం ముందు మనం తెలుసుకున్న తర్వాతనే మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. అసలు దేవుడు ఎలాంటి వాడు ఇప్పుడు బైబిల్ మనకు చెప్తుంది. ఇప్పుడు వెళ్దాం. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఏంటంట, దేవుడు అన్యాయం చేయుట అసంభవం. అసంభవం. దేవుడు అన్యాయం చేస్తాడా? నీకు అడగండి, అబ్బా మనోళ్ళు ఇచ్చి అంటున్నారు కానీ మనోళ్ళకి ఏదైనా కష్టపడి 15 సంవత్సరాలు 4 సంవత్సరాల సంఘాన్ని కాపాడుకుంటే దేవుడు అన్యాయం చేసేది. దేవుడు మౌనంగా ఉంటాడే. కొంతమంది ప్రార్థన అద్భుతంగా ఉంటుంది. అప్పుడు నాకు చెప్తుంటారు, ఆ ప్రార్థన నేను వినలేదు, కొంతమంది చెప్తుంటారు, దేవా అన్యాయం చేసే వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారే, అన్యాయం చేయడంలో మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎందుకు ఇలా వచ్చావు అంటే ఇక్కడ ఏంటి, దేవుడు అన్యాయం చేసేదని అర్థం. కానీ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి దేవుడు ఎప్పుడు అన్యాయము చెయ్యట అసంభవం అంటే. మనం ఫస్ట్ తెలుసుకోవాలి, వాట్ ఇస్ ద గాడ్. దేవుడు అంటే ఏంటి? అన్యాయం చెయ్యని వాడు, అన్యాయము చేయవాడు. మా అక్కకేమో ₹1,00,000 కట్టినాము, బండి పెట్టారు, కారు పెట్టారు, నా వరకు వచ్చేసరికి ఏమీ లేదంటున్నాడు మా నాయన. ఎంత అన్యాయం దేవా, నీకైనా మా నాయన అన్యాయం చేశాడు, నువ్వేమైపోయావు? నువ్వు నాకు అన్యాయము చేశావు. అందరు గర్భఫలాలు పొందుకున్నారు, నేను ఒక్కదాన్ని పొందుకోలే, నాకెందుకు ఇంత అన్యాయం చేసావు యేసయ్యా? నీ మామూలు గర్భఫలాలు పొందుకుంటే మామూలు సంతానం పుడతారేమో, నీకిచ్చే సంతానం ప్రపంచాన్ని ఏలే సంతానం అని, నీకిచ్చే సంతానం ప్రపంచాన్ని గడగడగడం లాగించే సంతానం అని నీకు తెలియదమ్మా. దేవుడు అన్యాయము చేయడు, దేవుడు అన్యాయము చేయడు. నిజంగా దేవుడు అన్యాయం చేయడు. ఈరోజు చాలా మంది సంతానం తీసుకోండి, సంతానం జన్మిస్తున్నారు కానీ వారికి కలిగే శోధనలు చూసే తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. ఈరోజు నీకు సంతానం లేని కావచ్చు, దేవుడు నీకు అన్యాయం చేశాను అనుకోవచ్చు, కానీ నీకు పుట్టే సంతానం శోధన లేని సంతానం. నీకు పుట్టే సంతానము ఒక ప్రపంచాన్ని ఏలే సంతానం, ప్రవక్తలు జన్మించే సంతానం. ఆ గర్భాన్ని దేవుడు ఆశీర్వించే గర్భం అది. ఆ గర్భాన్ని శపించుకోకూడదు. నాకు ఒకరోజు మొన్న కోపం వచ్చి నన్ను నేను శపించుకోడు, నా బ్రతుకు చెడ, నేను పాడైపోనా, నా బ్రతుకు ఎందుకు ఇంత అన్యాయంగా ఉంది, ఎందుకు ఇంత ఘోరంగా ఉంది, నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఎందుకు చైన్ ప్రతిసారి చైన్ పడుతుందని నా బాధ. బండి చైన్ తీసి వేసుకునే ఓపిక లేక ఆకలేసి, ఎందుకు నన్ను ఇంత ఈ బండి చైన్ కూడా మార్చుకోలేనంత ధీరస్థితిలో నన్ను పెట్టావంటే, అప్పుడు దాకా నడిచిన చైన్ టమక్క దిగిపోయింది. నేను పంచాయని జరిగా దేవుడు కోపం వచ్చేసింది. మరి నేను అన్యాయిస్తుంది కాదురా బాబు, నువ్వేమో నన్ను అన్యాయిస్తుడిగా చేస్తా ఉన్నావు. నిన్ను శపించుకోవడం కూడా ఆయన శపించినట్టే. మనం శపించుకోవడం, పురుషులు తమను తాము శపించుకున్న, స్త్రీలు తమను తాము శపించుకున్న ఎవరిని శపించండి తెలుసా? క్రీస్తుని శపించినట్టే. ఎందుకు మనం ఎవరు పోలిగా చెప్పుకున్నాము? మన శిరస్సు ఎవరు? ఆయనే. ఆయన నచ్చదు. నిన్ను శపించుకున్నా ఆయనకు నచ్చదు, నిన్ను తిట్టుకున్నా ఆయనకు నచ్చదు, నిన్ను గాయపరుచుకున్నా. కొంతమంది కత్తులు తీసుకుని అడిగి పెట్టుకుంటారు, చూసుకుని ఆ ప్రతాపం, నా వీర ప్రతాపం చూసుకొని కత్తులు పట్టుకుంటారు. అది దేవునికి నచ్చదు. నేను ప్రాణం పెట్టి వెలపెట్టి కొనుక్కున్నానమ్మా, నువ్వు అన్యాయం చేసుకుంటే నా ప్రాణానికి ఏం విలువ ఉంది? ఒక తండ్రి కష్టపడి, ఇది చెప్పాలనుకున్న సమయం నాకు ఎందుకో సహకరించట్లా. చాలా చెప్పేది కానీ సమయం పోతా ఉంది. ఇంకా 9-5 నిమిషాలు ఫాస్ట్. ఒక తండ్రి తన కష్టంతో కుమారుడికి బైక్ కొనిస్తే అయ్యగారు నేరుగా పోయి బస్సు పెట్టేశాడు. కుమారుడు బతికాడు. బండి అంతా తుక్కు అయిపోయింది. బండి అంతా కనీసం అది రిపేర్ చేయించడానికి కూడా తండ్రి కష్టమైపోయింది. ఇన్ని రోజులు రూపాయి కూడబెట్టుకుని కుమారుడికి కొనిస్తే, కుమారుడు 1 నిమిషంలో దాన్ని పోవడం చేస్తే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాడు తెలుసా? ఎంత మనకి వయసు? 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు.
ఆమె కోసం ఎన్ని సంవత్సరాలు? 25 years. నా కోసం 30 సంవత్సరాలు వెయిట్ చేశాడు. మన ఈ పిల్ల నేను అనుకుంటున్నాను ఎప్పుడెప్పుడు ఆ చిన్న కుమార్తె వాళ్ళ అత్త ఆమె పనులు చెప్తా ఉంది. ఆమెకి ఏం అర్థమవుతుంది పనులు చెప్తా ఉంది. నేను ఎదురు చూస్తున్నా ఈమె ఎప్పుడు మాట్లాడుతుంది, ఈమె నోట దేవుడు ఎప్పుడు అన్ని భాషలు పెడతాడు. నేను ఎదురు చూస్తా ఉన్నా. అంటే మన చిన్నదానికి ఎదురు చూస్తా ఉంటే 25 years, 26 years, 30 years, 40 years ఆయన మన కోసం ఎంత తీక్షణంగా ఎదురు చూస్తేనే మనం కథలు పడుకుంటాం. కొంతమంది గ్యాస్ ఇప్పుతారు, నేను తెస్తా గ్యాస్ ఇస్తారు. గ్యాస్ రేట్లు ఎంతున్నాయో తెలుసా? కనీసం రేట్ అన్నా గుర్తురాదు, నాకైతే బాగా గుర్తుకొస్తుంది. ఒక్కొక్కరు పైన ఒకడు ఉన్నాడు, ఆయన మనకు అన్యాయం చేసిన ఒక ఫీలింగ్ మనకి అంతే. ఆయన వాక్యం సెలవిస్తుంది ఆయన అన్యాయం చేయటం అసంభవం. నేను ఎప్పుడు అడుగుతా ఉంటా, మా అన్న కారు ఉంది, మా తమ్ముడు కారు ఉంది, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, వాళ్ళు దీవించబడ్డారు, నేను ఒక్కనే కదా నిన్ను నమ్ముకొని నేను సాధించాను, నిన్ను నమ్ముకొని అన్యాయం అయిపోయా కదా అని కోపంలో అంటా ఉంటాం. కానీ అంటున్నాడు ఆయన అన్యాయం చేయుట ఇంపాసిబుల్. దేవుడు మనకు అన్యాయం చేయటం ఇంపాసిబుల్ అంట. ఎంతగా ప్రేమిస్తాడు, ఎంతగా ఎదురు చూస్తాడంటే ఆ మహానుభావుడిగా తెలుస్తాడు. రెండవదిగా త్వరగా చెప్తాను, సర్వశక్తుడు దుష్కార్యం చేయడం అసంభవం. దుష్కార్యం చేయటం, పాడు చేయటం అసంభవం అంట. ఎవరు ఆయన పాడు చేసింది? నేను గాంధీలో తిరుగుతా ఉంటే నన్ను సేవకు పిలిచాడు, పాడు చేశాడు. దేవుడు సేవకు పిలిచి ఏం చేశాడంట? పాడు చేసినంట. నువ్వు వ్యభిచరిస్తుండగా, నువ్వు జాగ్రత్తం చేస్తుండగా, నువ్వు లోకంతో సహవాసం చేస్తుండగా, నువ్వు హీనంగా తాగుతుండగా జీవించే నిన్ను పిలుచుకుంటే దేవుడు ఆఖరికి మన కష్టాలు ఏమంటావు తెలుసా? దేవుడిని నువ్వే నన్ను నాశనం చేసింది. ఫస్ట్ది అన్యాయం చేశాడంట, రెండోదిగా నాశనం చేసినట్ట, మూడవదిగా చూద్దాం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. నరుల క్రియలకు తగినట్టుగా. ఈరోజు సంఘంలో ఉన్నారు, కుటుంబంలో ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. ఇంట్లో వాళ్ళంతా అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే కొంతమంది మాట్లాడలేకపోతారు. ఎందుకు? వారి యొక్క క్రియలకు తగినట్టుగా ఫలం పొందుకోవాలి. ఈరోజు భార్య భర్త ఉన్నారు, భార్యకు అన్య భాష నుండి భర్తకు లేవనుకో, భర్తకు అన్య భాష నుండి భార్యకు లేవనుకో, దేవుడు అన్యాయం చేశాట కాదు. వారి ఫలాన్ని బట్టి వారు ఎలా ఏదాన్ని కోస్తే దాన్ని విత్తుతారు. వారి ఫలాన్ని బట్టి, వారి నడవడికను బట్టి వారు ఏం పొందుకుంటారంట ఆయన వారికి ఇస్తాడు. ఈరోజు నీ ఫలం ఏంటి? నువ్వు ఎలా, నీ క్రియలేంటి? దానికి తగినట్టే. వేకుజాము లేచి రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దానికి తగిన క్రియ అనేది నీలో ఉంది కనుక దానికి తగిన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు మేడి చెట్టు నాటి యాపిల్ పండు కోస్తావా? అయ్యో అరవకుండా పాలు. మేడి చెట్టు నాటి యాపిల్ పండు కోస్తారా? అయ్యో. నువ్వు మేడి చెట్టు నాటితే మేడి పండ్లే వస్తాయి, యాపిల్ చెట్టు నాటితే నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. అందరికీ వారి వారి మార్గమును బట్టి ఆయన వారికి ఫలం ఇచ్చును. నువ్వు దేవుడు అంటాడు, నువ్వు కుడికి కానీ ఎడం కానీ పోవద్దు, నేను కుడికే పోతా ప్రభా, దాన్ని బట్టి నువ్వు ఫలాన్ని పొందుకుంటావు. నేను ఎడమకే పోతావు బట్టి ప్రభా, దాన్ని బట్టి నువ్వు ఫలాన్ని పొందుకుంటావు. అదే నువ్వు నేరుగా వెళ్తే వెనక ఒక స్వరం నడిపిస్తే నువ్వు ఆ ఫలాన్ని ఖచ్చితంగా పొందుకోగలవు. సంసోను యోసేపు ఇద్దరు ఒకటే. సంసోను యోసేపు ఇద్దరు ఒకటే. ఈయన పాపాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు, ఈయన పాపాన్ని చూసి పరిగెత్తాడు. కనుక యోసేపు తగిన ఫలాన్ని యోసేపు పొందుకున్నాడు, సంసోను తగిన ఫలాన్ని. ఈరోజు నీ ప్రవర్తన వల్లే, నీ నడవడిక వల్లే, నీ క్రియల వల్లే, నీ మార్గముల వల్లే నువ్వు ఫలాన్ని పొందుకోగలవు. అది మనమేమంటాం? దేవుడి మీద ఇష్టానుసారంగా ఆడిపోసుకుంటాం. దేవుడు అంటే ఒక అభిప్రాయం లేని వ్యక్తిగా, ఒక మంచి అభిప్రాయం లేని వ్యక్తిగా మనము జీవిస్తూ ఉన్నాము. ఇది చాలా తప్పండి. ఇంకా దాని తర్వాత చూస్తే దేవుడు ఏమాత్రము దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు న్యాయము. నువ్వు న్యాయంగా జీవిస్తే ఆయన నీకు న్యాయంగా ఫలాన్ని ఇస్తాడు. నువ్వు అన్యాయం చేస్తే నువ్వు అన్యాయం చేయబడతావు. నువ్వు కూడా అన్యాయం చేయబడతావు. ఒక మంచి మాట ఒక వ్యక్తిని మార్చడు. అందరూ రాళ్ళేశారు. ఒక
వ్యక్తి మటుకు రాయేది. పాపి ఇంకొకసారి నా కళ వాళ్ళకి ఇప్పుడు క్షమిస్తానా, ఇంకొకసారి నా కళ కనిపిస్తుంది నడుపుతా అన్నాడా? నువ్వు పాపి, నువ్వు మారవన్నాడా? ఏమన్నాడు? నేను కూడా నీ పైన రాయి వేయనమ్మా, నువ్వు ఇంకొకసారి పాపాన్ని తల్లి చేయకు. ప్రేమతో ప్రతిదీ సాధించే వ్యక్తి దేవాది దేవుడే. ఆయన మనల్ని కొట్టడం స్టార్ట్ చేస్తే మన బతుకులు మిగులుతాయా? ఆయన ఉగ్రరూపం కేవలం ఒక్కరికే చూపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మహా ఉగ్రరూపం ఒక్కరికే, అది అపవాదికే. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఒక ఉగ్రుడై వస్తాడు. ఆ ఉగ్రరూపం కేవలం అపవాది వరకే. ఆయన కోపాన్ని నిజంగా మనల్ని కోపించాడు. ఒక తల్లి తన కుమార్తె తప్పు చేస్తే ఎలా గద్దిస్తుందో, ఎలా కొట్టే అంతే ఆయన కొట్టేది. ఆయన మహా ఉగ్ర రూపాన్ని చూపిస్తే మనం బ్రతకలేం కాదు కదా, ఎక్కడ ఉండలే. ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలా, అసలు ఆయన్ని అర్థం చేసుకోవాలా. ఆయన ఎలాంటి వ్యక్తి, అది ఎలా మనల్ని నడిపిస్తున్నాడు, ఎలా మనల్ని క్షమిస్తున్నాడు. ఒక తల్లి తండ్రి అయినా కొంతవరకే క్షమించగలరు, కానీ ఆయన ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి క్షణం మనల్ని ఏం చేస్తామని తెలుసా? ఏం చేస్తున్నాడు? క్షమిస్తూనే ఉన్నాడు. That is only Jesus can do this thing. కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చేయగలిగింది, ఎవరి లోకంలో చేయలేదు. దేవుడు అంటే అన్యాయం చేయనివాడు, దేవుడు అంటే పాడు చేయనివాడు, దేవుడు అంటే దుష్కార్యములు చేయనివాడు. మన యొక్క నీతి క్రియలను బట్టి, మన యొక్క నడవడికను బట్టి మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడే తప్ప ఆయన అన్యాయం ఎప్పుడు మన జీవితాల్లో చేయడు. నువ్వు నీతిగా జీవించు, నువ్వు నీతిగా బ్రతుకు, నువ్వు ఓపిక పట్టు. ఏసేపు నీతిగా జీవించాడు, నీతిగా బ్రతికాడు. ఏమొచ్చింది? చెరసాల వచ్చింది ఆయనకి. కానీ ఆ చెరసాలలో కూడా నా దేవుడు ఎప్పుడు నాకు అన్యాయము చేయడని ఆయన నమ్మగలిగాడు. కనుకనే ప్రధానమంత్రి ఆయన చూడగలిగాడు. ఏసేపు గొప్పతనం ఏంటి తెలుసా? దేవుడిని చూడగలిగాడు, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. అందుకే చెరసాలలో కూడా తన ప్రవర్తన మారలేదు, తన స్థుతి మారలేదు, తన యొక్క నడవడిక మారలేదు. పీస్. ఇస్సాకుకు నిజమైన వారసుడు ఎవరంటే యేసేపు. నా దృష్టిలో ఇస్సాకుకు నిజమైన వారసుడు యేసేపే. అంతటి సమాధానం, అవమానపడినా, నిందలు పడినా, ఏది పడినా దేవుడిని చూడగలిగాడు, దేవుడిని తెలుసుకోగలిగాడు, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఆయన ముందుగానే గ్రహించగలిగాడు. అందుకే తాను చాలా శాంతిగా, పీస్ఫుల్గా ఉండగలిగాడు. సమాధానం మన జీవితాన్ని దేవునికి చాలా దగ్గర చేస్తుంది. కోపం మన జీవితాన్ని దేవుని చూడని వ్యక్తులుగా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని గమనించిన వ్యక్తులుగా మనల్ని మారుస్తుంది. చాలాసార్లు చెప్పాను, మొన్న మెసేజ్ కూడా చెప్పాను. కోపము, చింత ఉన్న వాళ్ళు దేన్ని చూడలేరు? ఆశీర్వాదాన్ని చూడలేరు, దేవుని స్వరాన్ని వినలేరు, దేవుని చూడలేరు, దేవుని యొక్క కార్యాన్ని గ్రహించలేరు. ఈరోజు దేవుడు అంటే మనం తెలుసుకోగలిగితే, చాలా మంది ఎమ్మడైనా వస్తారు, నువ్వు ఈ కార్యం చేయకుండా నువ్వు శపించబడతా ఉంటారు. ఎప్పుడు శపించేవాడు కాదమ్మా. ఎప్పుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం శపించడం మొదలు పెడితే ఈ భూమి మీద మనం ఉన్నాం. యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయటం మంచిది కాదు, వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. కానీ మనం చెయ్యాలి అంతే. కొంచెం అశ్రద్ధగా చేసేసరికి నిన్ను దేవుడు శపించేసి నిన్ను పాడు చేస్తారనుకుంటే చాలా తప్ప. ఆయన ప్రేమమయుడు, ఆయన కరుణామయుడు, ఆయన మారుస్తాడు, నిన్ను సరి చేస్తాడు. ఆయనకు తెలుసు ఎవరిని ఎప్పుడు తొక్కాలో, ఎవరిని ఎప్పుడు నిలబెట్టాలో, ఎవరిని ఎప్పుడు పలకరించాలో, ఎవరిని ఎప్పుడు గద్దించాలో, ఎవరిని ఎప్పుడు బాగు చేయాలో. ఈనో సేవకుడు. అందుకే ఆయన జీసస్ క్రైస్ట్ అవ్వగలిగాడు. జీసస్ క్రైస్ట్ కావటం అంటే మామూలు మాటలు కాదు. ఆయన ఎందుకు కాగలిగాడు? ఎందుకే కాగలిగాడు. ఈరోజు దేవుడు అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అలాగని దేవుడు చెప్పిన వాటిని నేను చెయ్యను, నా ఇష్టం వచ్చి జీవిస్తే, నా ఇష్టం వచ్చి బ్రతుకుతాడు ఆయన ఊరుకోడు. బెత్తం తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు? బెత్తం సురుకులు భలే ఉంటాయి. ఇంతమంది నేను చాలా తిన్నా. స్కూల్ టైంలో నేను చాలా బెత్తాలు తిన్నా. కాలేజీకి వచ్చినప్పుడు బెత్తం తిన్నది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు బెత్తాలే. అవి ఎలాంటివి తెలుసా? దోమతర కర్రలు, ఈత బెత్తాలు కాదు, దోమతర కర్రలు. దోమతర కర్రలు రెండుగా వేస్తే లాఠీలు అవుతాయి. ఆ లాఠీలు తీసుకొని కొడతాడు మా ప్రిన్సిపల్. ఇరిగిపోతాయి.
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా తండ్రి తిన్నాను. నా తండ్రి ఏంటంటే నాకు నన్ను చూస్తే చేతిలో కొట్టాడు, నువ్వు వెనక్కి తిరుగురా అంటాడు. ఆ సీటు బాగా లాగుండేది నాకు, వేసి పీకుతుంటే కింద కూడా కూర్చోలేకపోయేవాడిని. అబ్బా అబ్బా దేవుని కృప. ఎందుకు నేనంటే ఆయనకు బాగా ఇష్టం. ఆ ప్రిన్సిపల్కి ఎక్కడికి వెళ్ళినా అట్రాక్ట్ చేసేవాడు క్రైస్తవుడే అవుతాడు. ఎవరినైనా అట్రాక్ట్ చేసేవాడు క్రైస్తవుడే అవుతాడు నిజంగా. ఎందుకంటే దేవుడి చేత ఎన్నుకోబడినవాడు, దేవుని చేత నడిపించబడుతున్నవాడు క్రైస్తవుడు. ఈరోజు దేవుడు అంటే నీకు తెలియాలి. దేవుడు అంటే నీకు తెలియకుంటే నువ్వు దేవుడి కార్యం ఏం చేస్తావు? దేవుడు అంటే ఏంటో నువ్వు గ్రహించకుంటే నువ్వు దేవుని ఎలా వెంబడిస్తావు? ఒకటి ఆలోచించండి. 25 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, ఆడపిల్లలకు ఇంకా కొంచెం తొందర ఎక్కువ కానీ 18 కావచ్చు, 15 కావచ్చు, అన్ని సంవత్సరాలు తల్లిదండ్రులతో నడిచి గుడ్డిగా ఒకటి నమ్ముతాడు. అది ప్రేమించైనా సరే, పెద్దలకు కూర్చునే వివాహమైనా సరే, గుడ్డిగా ఏం చేస్తారు? ఒకటి నమ్మేస్తారు. వాడి గురించి ఏం పూర్తిగా తెలియకపోయినా వాడి చేయి పట్టుకొని వెళ్ళిపోతారు. అది పెద్దలు కుదిర్చిన వివాహమైనా సరే, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ లోకంలో నువ్వు వెంబడించిన నీ భర్త కావచ్చు, లేదంటే నీ ప్రేమికుడు కావచ్చు, ఎవరైనా ఎవరైనా కావచ్చు, నువ్వు ఇంత గుడ్డిగా నమ్మినప్పుడు నిన్ను సృష్టించిన దేవుని ఇంకా ఎంత నమ్మాలి? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభువు తెలియజేస్తాడు. ఫస్ట్ వి షుడ్ నో వాట్ ఈస్ ద గాడ్. దేవుడు అంటే ఏంటి, ఎలాంటి వాడు, ఎలా మనల్ని కాపాడుతాడు, ఎలా మనల్ని నడిపిస్తాడు, ఎలా మనల్ని ముందుకు తీసుకెళ్తాడు, ఇవన్నీ మనం గ్రహించుకోవాలి. ఇవన్నీ మనకు కావాలంటే ఫస్ట్ వి షుడ్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్. మనకు ఒక మంచి జ్ఞానం కావాలి. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? యాకోబు ఏమంటున్నాడు? ఫస్ట్ నీకు జ్ఞానమే లేకుంటే నువ్వు దేవుని తెలుసుకోలేవు. ఒక వ్యక్తి గురించి నువ్వు తెలుసుకోవాలంటే అతని గురించిన జ్ఞానం నీకు కావాలి. అతను ఎలాంటి వాడు, అతని పుట్టుపూర్వతరాలు ఏంటి, అది కావాలి. నీకు జ్ఞానమే లేదు, నువ్వు దేవుని ఏం తెలుసుకుంటావు? నేను ఎత్తుకున్నానే ఈయనని ఎప్పుడు ఎత్తుకోడు, ఈ దరిద్రుడు, ఇంకొకడు అంటే ఎత్తుకున్నవాడు ఏం చేస్తాడు? తమకే నీ చెప్పో దరిద్రం ఒక అంటాడు. అనగదా? ఫస్ట్ ఎత్తుకున్న వాడి గురించి మనం తెలుసుకోవాలి. ఈరోజు జ్ఞానం లేకుండా దేవుణ్ణి దూషించేవారిగా, దేవుని కించపరిచేవారిగా, దేవుని అవమానపరిచేవారిగా, దేవుని నిందించేవారిగా, దేవుడు అంటే ఒక పాడు చేసేవాడిని అనుకునేవారిగా మనం ఉంటున్నాం. కనుకనే వి హ్యావ్ నో బ్లెస్సింగ్స్. మన జీవితంలో ఆశీర్వాదాలు లేవు. మన జీవితంలో ఆశీర్వాదాలు లేవు. ఫస్ట్ వి షుడ్ నో వాట్ ఈస్ ద గాడ్. ఆయన గురించి తెలుసుకోండి. ఆయన అంటే ఏంటి, ఆయన ఎలాంటి వాడు. మళ్ళా తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి, చాలా గొప్ప జ్ఞానం ఉంది యోబు పత్రికలో. దేవుడు అంటే ఏంటో యోబులో దేవుడు చక్కగా తెలియజేశాడు. నేనంటే ఏంటి అనేది యోబు పత్రిక చదివి మీరు తెలుసుకోండి అంటున్నాడు. కనుక దేవుడు అంటే ఒక మహా అద్భుతం. అన్యాయం చేయవాడు కాదు, పాడు చేసేవాడు కాదు, కీడు చేసేవాడు కాదు. ధర్మశాస్త్ర గ్రంథంలో తెలియచేసిన దాన్ని కూడా దేవుడు తనకి ఇష్టమైన వారి దగ్గర దాన్ని నెరవేర్చలేకపోయాడు. యాక్చువల్గా నరహత్య చేసిన వాళ్ళు ఏం చేయాలంట? వాంటెడ్గా నరహత్య చేసిన వాళ్ళు ఏం చేయాలి తెలుసా? రాళ్లతో కొట్టి చంపాలి. ఇది ధర్మశాస్త్రం తెలియజేస్తున్న మాటలు. వాంటెడ్గా నరహత్య చేసిన వ్యక్తిని కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? క్షమించాడు. ఎవరిని? ధర్మశాస్త్రం తర్వాత మాటలు చెప్తా ఉంటే ధర్మశాస్త్రం ముందు మాటలు చెప్తారు మీరు. దావీదురా నరహత్య చేసింది ఆయనే కదా. ధర్మశాస్త్రం దావీదు కాలంలో వచ్చేసింది కదా. అయినా కూడా నరహత్య చేశాడు కదా. అయినా కూడా దేవుడు ఏమంటాడు? దేవుడు అంటే శాసనాన్ని కూడా మార్చగలిగిన వాడు దేవుడు. తన శాసనాన్ని తానే మార్చగలడు. అవును, ఈరోజు నీ కొరకు శాసనాన్ని మార్చగలడు. నీ కొరకు ఏదైనా చేయగలడు. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవుడు అంటే ఏంటో ముందుగా నువ్వు తెలుసుకుంటే
ఇక ఎన్నటికీ నీ శోధన సమయంలో, నీ దుఃఖ సమయంలో, నీ బాధ సమయంలో, నీ ఇరుకు సమయంలో, నీ ఇబ్బంది సమయంలో ఆయన ఎన్నటికీ నేను దూషించే వ్యక్తిగా ఉండొద్దండి. ప్రేమించండి. నీ జీవితంలో ఏది వచ్చినా పర్వాలేదు. బండి పాడైపోయినా, నీ శరీరం పాడైపోయినా, నీ జీవితం పాడైపోయినా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదించక ఆయన ఎందుకు పిలుస్తాడంటే మనల్ని ఆశీర్వదించడానికి పిలుస్తాడు. మనుషుడానికి ఎన్నడూ మనల్ని కనుక బైబిల్ సెలవిస్తుంది దేవుడంటే ఎలాంటి వాడు అని. కనుక ఇది చదివారు దేవుడు అంటే ఎలాంటి వాడిని గ్రహించుకోండి. ఇక మీదట ఎన్నడూ మీ నోట దేవుని గురించిన మాట ఏదైనా సరే తప్పుగా రాకూడదు. ఈ దినం మొదలుకొని ఎంత నీ జీవితంలో శోధన వచ్చినా నా ప్రభు శోధన నుంచి నన్ను విడిపిస్తాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉండండి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.